పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ దైవజనులారా, ముందుగా మీ అందరికీ పునీత డాన్ బాస్కో గారి పండగ యొక్క శుభాకాంక్షలు, శుభాశిషులు మరియు ఆశీర్వాదాలు. ఈరోజు తల్లి తిరుసభ పునీత డాన్ బాస్కో గారి యొక్క పండగను ఎంతో వైభవంగా, ఘనంగా మరియు విశిష్టంగా కొనియాడుతూ ఉన్నది. ముందుగా ప్రియ సహోదరులారా, మనమందరము కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఈ యొక్క పునీత డాన్ బాస్కో గారికి 2 పేర్లు ఉన్నాయి. అవి ఏమిటంటే పునీత జాన్ బోస్కో మరియు ముందు చెప్పిన విధంగా పునీత డాన్ బోస్కో. ఈ యొక్క 2 పేర్లు కూడా ఒక పుణ్యాత్ముడిని సూచిస్తాయి. అదే పునీత డాన్ బోస్కో. సో కొంతమంది ఏమనుకుంటారంటే డాన్ బోస్కో అనే పుణ్యాత్ముడు వేరే వ్యక్తి అని, మరియు జాన్ బోస్కో అనే పుణ్యాత్ముడు వేరే వ్యక్తి అని పొరపాడుతూ ఉంటారు. కాదు ప్రియ సహోదరులారా, ఈ 2 పేర్లు కూడా ఒక పుణ్యాత్ముడినే సూచిస్తూ ఉంటాయి. వారినే పునీత డాన్ బోస్కో అని కొన్ని ప్రాంతాల్లో, మరికొన్ని ప్రాంతాల్లో పునీత జాన్ బోస్కో అని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క పుణ్యాత్ముని ప్రపంచవ్యాప్తంగా కూడా యువతకు తండ్రి అనియు, మరి ముఖ్యంగా ఉపాధ్యాయుడు అనియు పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క డాన్ బోస్కో గారు వారి యొక్క జీవితం మొత్తము కూడా పేద పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం, అదే విధంగా దారి తప్పిపోయిన యువతను మంచి మార్గంలో నడిపించడం కోసం త్యాగం చేశారు. ఈ యొక్క డాన్ బోస్కో గారి యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం, మోటో ఏమిటంటే ఆత్మల రక్షణ మరియు యువత సంరక్షణ. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క డాన్ బోస్కో గారు పేద ప్రజల కోసం, మరి ముఖ్యంగా యువతి యువకుల కోసం, పేద పిల్లల కోసం ఎంతో కృషి చేసి ఎంతో మందిని ఒక గొప్ప ప్రయోజకవంతులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప పుణ్యాత్ములు. కావున ఒక క్రైస్తవ బిడ్డగా ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క పుణ్యాత్ముని యొక్క జీవిత శైలి గురించి, మరి ముఖ్యంగా ఈ యొక్క పుణ్యాత్ముడు పడినటువంటి కష్టాల గురించి, బాధల గురించి, ఇక్కట్ల గురించి, ఏ విధంగా అయితే పుణ్యాత్ముడు 9 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ యొక్క దేవుని పిలుపును అందుకున్నాడు అనే విషయాల గురించి మనమందరం కూడా కొంచెం సేపు ప్రార్థన పూర్వకంగా తెలుసుకుందాం. ఈ యొక్క పుణ్యాత్ముడు డాన్ బోస్కో గారు 1815వ సంవత్సరంలో ఆగస్టు 16వ తారీఖున ఉత్తర ఇటలీలోని బెక్కి అనే గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, డాన్ బోస్కో గారిది అతి బీద కుటుంబం, ఎంతో పేద కుటుంబం, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి అతి పేద కుటుంబం. ఇక్కడ మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఆ దేవాది దేవుడు ఈ యొక్క పుణ్యాత్ములను, పునీతులను ఈ యొక్క రాజరిక కుటుంబం నుంచి, లేకపోతే బాగా సంపద ఉన్నటువంటి కుటుంబాల నుంచి మాత్రమే ఎన్నుకోలేదు ప్రియ సహోదరులారా. అతి బీద కుటుంబాల నుంచి కూడా, అతి పేద కుటుంబాల నుంచి కూడా ఈ యొక్క దేవాది దేవుడు తన యొక్క సేవకై సేవకులను ఎన్నుకొని వారిని ఒక గొప్ప పుణ్యాత్ములుగా మలిచారు. ఈ విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఈ యొక్క పుణ్యాత్ముడు డాన్ బోస్కో గారికి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వారి యొక్క తండ్రి గారిని కోల్పోవడం జరుగుతుంది. వారి యొక్క తండ్రి గారు స్వర్గస్థులు అవుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంటి యజమానుడు ఎప్పుడైతే మరణిస్తారో వారి యొక్క పేద కుటుంబంలో కష్టాలు మరీ ఎక్కువ అవుతాయి. ఈ యొక్క తరుణంలో వారి యొక్క తల్లి అయినటువంటి మమ్మ మార్గరెట్ గారు భయపడకుండా, చింతించకుండా ఆ దేవాది దేవుడి మీద భారం ఉంచి వారి యొక్క 3 పిల్లల్ని కూడా క్రైస్తవ విలువలతో, దేవుడి మీద ప్రేమతో ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఆ యొక్క 3 పిల్లల్ని పెంచుకుంటూ వస్తూ ఉండేవారు. ప్రియ సహోదరులారా, పునీత డాన్ బోస్కో గారికి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక రోజు నిద్రిస్తున్న సమయంలో ఒక కల వచ్చింది. ఆ కలలో పునీత డాన్ బోస్కో గారు ఏమి చూశారంటే, కొంతమంది పిల్లలు వారిలో వారు ఒకరినొకరు కొట్టుకోవడం మరియు తిట్టుకుంటున్నటువంటి సమయంలో పునీత డాన్ బోస్కో గారు వారి వద్దకు వెళ్ళి వారిని కొట్టి, లేకపోతే వారిని గట్టిగా గద్దించి వారిని సరిచేయాలని తలిచారు. కానీ ఆ యొక్క తరుణంలో పునీత డాన్ బోస్కో గారికి ఒక స్వరం వినిపిస్తుంది. అదేమిటంటే, ప్రియ బిడ్డ డాన్ బోస్కో, ఈ యొక్క పిల్లలను నువ్వు కొట్టి కానీ లేకపోతే గద్దించి కానీ సరిచేయవద్దు. నీ యొక్క ప్రేమకరమైనటువంటి మాటలతో, నీ యొక్క ప్రేమకరమైనటువంటి క్రియలతో వారిని సరిచేసి నీ యొక్క
ప్రియ స్నేహితులుగా మలుచుకో అని ఆ యొక్క స్వరం పలుకుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క కళనే పునీత డాన్ బాస్కో గారు ఆ యొక్క దేవాది దేవుని యొక్క పిలుపుగా భావించి తన యొక్క జీవితం మొత్తము కూడా ఆ దేవుని యొక్క సేవకు అర్పించి పేద ప్రజల కోసం, మరీ ముఖ్యంగా యువతి యువకుల కోసం పని చేయాలని, వారికి మంచి మార్గంలో నడిపించాలని నిర్ణయించుకుంటారు. తన యొక్క నిర్ణయం ప్రకారమే తన యొక్క చదువులను పూర్తి చేసుకొని ఆ యొక్క సెమినరీలో జాయిన్ అవుదామనేటువంటి తరుణంలో వారి యొక్క పెద్ద అన్నయ్య అయినటువంటి అంతోని తన యొక్క తమ్ముడైనటువంటి డాన్ బాస్కో యొక్క చదువుకు అడ్డుపడతారు. పెద్ద అన్నయ్య అయినటువంటి ఆంటోనీ డాన్ బాస్కో గారికి వ్యతిరేకంగా ఉండి తన యొక్క చదువును కొనసాగించవద్దని చెప్తారు. మనమందరం కూడా రైతు బిడ్డలం, పేదవాళ్ళం, మనకి ఎందుకు ఈ చదువు, మనం చదువుకొని ఏమి సాధిస్తామో, రోజు నాతో పాటు కూలీకి వచ్చి 4 పైసలు సంపాదించుకొని మన యొక్క జీవిత మనుగడను కొనసాగించుదాం, ఈ చదువు చదవవద్దు. ఒకవేళ డాన్ బాస్కో గారు చదువుతుంటే ఆ పుస్తకాలను లాక్కొని డాన్ బాస్కో గారిని కొడుతూ ఉండేవారు వారి యొక్క పెద్ద అన్నయ్య అయినటువంటి ఆంటోనీ. అయితే ఈ యొక్క తరుణంలో పునీత డాన్ బాస్కో గారు వారికి 12 సంవత్సరాలు ఉన్నటువంటి తరుణంలో తన వల్ల వారి ఇంట్లో గొడవలు పెరుగుతాయేమో అని, తన యొక్క చదువు వారి ఇంట్లో భారం అవుతుందేమో అని తలిచి తన యొక్క ఇంటి నుండి పారిపోవడం జరుగుతుంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క ఇంటి నుండి పారిపోయి దూరంగా ఉన్నటువంటి ముగ్లియా అనే గ్రామంలో ఒక రైతు వద్ద పశువుల కాపరిగా ఉంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఈ యొక్క పశువులను కాస్తున్నటువంటి తరుణంలో తన వెంట తెచ్చుకున్నటువంటి పుస్తకాలను చదువుకోవడం, ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవడం, వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం, పేద ప్రజల కోసం, పిల్లల కోసం, యువతి యువకుల కోసం ప్రార్థన చేసుకుంటూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అలాగే 2 సంవత్సరాలు గడిపిన తర్వాత అదే దారిలో ప్రయాణిస్తున్నటువంటి పునీత డాన్ బాస్కో గారి యొక్క మేనమామ ఈ యొక్క డాన్ బాస్కో గారిని చూసి ఎంతో చింతిస్తారు. ఎంతో తెలివైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి ఈ యొక్క బాలుడు ఈ విధంగా గొర్రెల కాపర్లు కాయడం ఏమిటి అని బాధపడి తనను తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర వారి అమ్మగారికి, తన యొక్క పెద్ద అన్నయ్య అయినటువంటి అంతోని గారితో మాట్లాడి పునీత డాన్ బాస్కో గారి చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లను చేస్తారు. ఈ విధంగా పునీత డాన్ బాస్కో గారు మరొకసారి తన యొక్క చదువును కొనసాగిస్తూ ఉండేవారు. తన యొక్క చదువు తన యొక్క కుటుంబానికి ఏమాత్రము భారం కాకూడదని సాయంకాలం సమయంలో పునీత డాన్ బాస్కో గారు చెప్పులు కుట్టే పనిని, అదే విధంగా బట్టలు కుట్టే పనిని, కుమ్మరి పనిని, బేకరీలో సర్వెంట్ పనిని చేస్తూ ఉండేవారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత డాన్ బాస్కో గారికి చదువు అంటే ఎంత ఇష్టం అంటే తన యొక్క ఇంటిలో కరెంట్ లేకపోయినా సరే వీధి దీపాల వద్దకు వెళ్ళి ఆ యొక్క లైట్ వద్ద కూర్చొని చదువుకుంటూ ఉండేవారు. తన యొక్క స్నేహితులు వాడి వదిలేసినటువంటి పుస్తకాలను తీసుకొని ఈ యొక్క పుణ్యాత్ముడు ఆ యొక్క పుస్తకాలను చదువుకుంటూ తన యొక్క చదువుని కొనసాగిస్తూ ఉండేవారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా తన యొక్క చదువును పూర్తి చేసుకొని తన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క లోకల్ డయాసిస్ సెమినరీలో ఈ యొక్క పునీత డాన్ బాస్కో గారు చేరతారు. తన యొక్క తర్ఫీదు అంతయు కూడా ఒక బ్రదర్ గా తన యొక్క తర్ఫీదు అంతా కూడా పూర్తి చేసుకొని 1841వ సంవత్సరంలో ఒక గురువుగా అభిషక్తులు అవుతారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పునీత డాన్ బాస్కో గారు గురువుగా అభిషక్తులైన తర్వాత వారి యొక్క మొదటి పూజ చేసే తరుణంలో వారి యొక్క తల్లి అయినటువంటి మమ్మ మార్గరెట్ గారు వారి యొక్క కుమారుడితో ఈ విధంగా పలుకుతారు: జాన్, నీవు గురువు అయ్యావు అంటే నీవు యేసుక్రీస్తుకు దగ్గర అయ్యావు. కానీ గుర్తుంచుకో, బలి పూజ అర్పించడం అంటే క్రీస్తు వలె బాధను అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి అని వారి యొక్క తల్లి పునీత డాన్ బోస్కో గారితో పలుకుతూ ఉంటారు. ప్రియ దైవజనులారా, ఈ యొక్క గురువుగా అయిన తర్వాత 2 సంఘటనలు పునీత డాన్ బాస్కో గారి యొక్క గురు జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేశాయి. అదేమిటంటే, ఒకరోజు పునీత డాన్ బోస్కో గారు ఈ యొక్క జైల్లో ఉన్నటువంటి నేరస్తులను దర్శించడానికి వెళ్తారు. ఆ యొక్క జైలుకి వెళ్ళిన తర్వాత ఆ జైల్లో ఉన్నటువంటి యువతను చూసి పునీత డాన్ బోస్కో గారు ఎంతో కలవరపడతారు, ఎంతో చింతిస్తారు, ఎంతో బాధపడతారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప జీవితాన్ని చిన్న చిన్న నేరాల వలన ఈ యొక్క యువకులు వారి యొక్క జీవితాన్ని
పాడు చేసుకుంటున్నారే అని ఎంతో బాధపడుతూ ఉంటారు. అదే విధంగా రెండో సంఘటన ఏమిటంటే, ఒకరోజు పునీత డాన్ బోస్కో గారు దేవాలయంలో కూర్చొని ప్రార్థిస్తున్నటువంటి తరుణంలో ఒక పేద బాలుడు ఆ యొక్క దేవాలయంలోనికి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సాక్రిస్టియన్ ఆ యొక్క బాలుని చూసి తన మీద గట్టిగా అరిచి ఆ యొక్క దేవాలయం నుంచి బయటికి వెళ్ళమని చెప్తూ ఉంటున్న తరుణంలో ఈ యొక్క డాన్ బోస్కో గారు ఆ యొక్క సాక్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి, పేద పిల్లలతో, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలతో అలా మాట్లాడకూడదు, వారు దేవుని బిడ్డలు, వారిని మనము ప్రేమతో మాట్లాడాలి అని ఆ యొక్క సాక్రిస్టిని పంపించేసి ఆ యొక్క దేవాలయము మెట్ల మీద కూర్చొని ఆ యొక్క చిన్న పేద బాలుడితో పునీత డాన్ బోస్కో గారు ఈ విధంగా సంభాషించడం మొదలు పెడతారు. నీకు వీల వేయడం వచ్చా, నీకు ఆ ఆట వచ్చా, నీకు ఈ ఆట వచ్చా అని ఆ యొక్క బాలుడితో సంభాషిస్తూ తన యొక్క ప్రేమను ఆ బాలుడి మీద చూపిస్తూ ఉండేవారు ప్రియ దైవజనులారా. ఈ విధంగా ఆ యొక్క బాలుడు ఈ యొక్క డాన్ బోస్కో గారికి స్నేహితుడు అయ్యారు. ఈ విధంగా కాలం గడిచే కొద్దీ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలు మరియు యువకులు కూడా ఆ యొక్క డాన్ బోస్కో గారి దగ్గరికి వచ్చి విద్యను, అదే విధంగా వివిధ నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండేవారు. ఈ విధంగా పునీత డాన్ బోస్కో గారు ఈ యొక్క పిల్లల అందరి కోసం ఒరేటరీ అనే ఒక ఆశ్రమాన్ని నిర్మించడం జరుగుతుంది ప్రియా దైవజనులరా. ఈ యొక్క ఆశ్రమంలో ఆ యొక్క పిల్లలందరికీ కూడా మంచి పోషక ఆహారాన్ని అందించడం, విద్యను నేర్పించడం, నైతిక విలువలు నేర్పించడం, మరి ముఖ్యంగా ప్రార్థనలను నేర్పించడం పునీత డాన్ బోస్కో గారు చేస్తూ ఉండేవారు. అదే విధంగా పునీత డాన్ బోస్కో గారి యొక్క జీవితంలో 2 అద్భుతాలు జరిగినాయి ప్రియా దైవజనులరా. అవి ఏమిటంటే, మొదటి అద్భుతం, ఆ యొక్క ఓరటరీలో ఉన్నటువంటి వందలాది మంది పేద పిల్లలకు ఒక రోజు ఆ యొక్క రొట్టె ముక్కలు సరిపోకపోవడంతో ఆ యొక్క 100 మంది పిల్లలకు ఈ యొక్క 20 లేకపోతే 30 రొట్టె ముక్కలు ఉండడంతో ఆ యొక్క డాన్ బోస్కో గారు ఆ యొక్క రొట్టె ముక్కలను తీసుకొని ప్రార్థించి ఆ పిల్లలందరికీ పంచడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఈ యొక్క పిల్లలందరికీ పంచారో ఈ యొక్క రొట్టె ముక్కలు అన్ని కూడా ఈ యొక్క వందలాది మంది పిల్లలందరికీ కూడా సరిపోవడం జరుగుతుంది ప్రియా సహోదరి సహోదరులారా. ఈ యొక్క 20-30 ఉన్నటువంటి రొట్టె ముక్కలు కూడా ఈ యొక్క వందలాది మంది పిల్లలందరికీ కూడా సరిపోవడం జరుగుతుంది. ఇది అచ్చము మన యొక్క యేసు ప్రభువు చేసినటువంటి గొప్ప అద్భుతానికి నిదర్శనం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఏ విధంగా అయితే యేసు ప్రభు వారు 5,000 మంది ప్రజలకు 2 చేపలు 5 రొట్టెలను పంచిపెట్టారో, అదే విధంగా పునీత డాన్ బోస్కో గారు ఈ యొక్క ఓరటరీలో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా ఈ యొక్క రొట్టె ముక్కలను పంచిపెట్టడం జరిగింది. ఇంకో 2వ అద్భుతం ఏమిటంటే ప్రియ దైవజనులారా, పునీత డాన్ బోస్కో గారికి శత్రుత్వం ఎక్కువయింది. వీరిని కొట్టాలని, చంపాలని ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో ఎక్కడ నుంచో తెలియని ఒక కుక్క, బూడిద రంగులో ఉన్నటువంటి ఒక కుక్క ఈ యొక్క డాన్ బోస్కో గారికి సహాయం చేయడానికి, రక్షించడానికి, ఆ యొక్క శత్రువుల నుండి కాపాడడానికి హఠాత్తుగా వచ్చి పునీత డాన్ బోస్కో గారిని రక్షించి వారిని సురక్షితంగా ఇంటికి చేర్చి అదృశ్యమయ్యేది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈ యొక్క 2 అద్భుతాలు పునీత డాన్ బోస్కో గారి జీవితంలో గొప్ప కార్యాలు. ఆ విధంగా చెప్పుకుంటే వెళ్తే ఎన్నో అద్భుతాలు పునీత డాన్ బోస్కో గారి యొక్క జీవితంలో జరిగాయి ప్రియా దైవజనులరా. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 1859వ సంవత్సరంలో ఆ యొక్క ఓరటరీలో, ఆ యొక్క ఆశ్రమంలో పెరిగినటువంటి ఒక 17 మంది యువకులు ఆ యొక్క డాన్ బోస్కో గారితో వద్దకు వచ్చి, మేము కూడా మీలాగా యువకులకు, పేద పిల్లలకు సేవ చేయాలని తలుచుచున్నాము, మేము కూడా మీతో పాటు ఉండి సేవ చేయాలి అని వారి యొక్క ఉద్దేశాన్ని చెప్పడంతో పునీత డాన్ బోస్కో గారు 1859వ సంవత్సరంలో సలేషియన్స్ అనే ఒక కాంగ్రిగేషన్, ఒక సభని మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కాంగ్రిగేషన్ ని పూర్తిగా సలేషియన్స్ ఆఫ్ డాన్ బోస్కో, షార్ట్ కట్ లో అయితే SDB అని పిలుస్తూ ఉంటారు ప్రియ దైవజనులారా. కాలక్రమేణా ఈ యొక్క కాంగ్రిగేషన్, ఈ యొక్క సభని అధికారికంగా సొసైటీ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ అనే పేరును ఇవ్వడం జరిగింది ప్రియ దైవజనులారా. ఈ యొక్క సలేషియన్స్ ని సొసైటీ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ అనే ఒక గొప్ప పేరుతో పిలవడం మొదలు పెట్టారు. అదే విధంగా బాలికల కోసం FMA అనే మరొక కాంగ్రిగేషన్ ని పునీత డాన్ బోస్కో గారు మొదలు పెట్టడం జరిగింది. ఈ యొక్క FMA అనగా ఏమిటంటే ప్రియ దైవజనులారా, డాటర్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్ అనే కాంగ్రిగేషన్ ని బాలికల కోసం
మొదలు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రియ దైవజనులారా, పునీత డాన్ బాస్కో గారు ఈ యొక్క ఫ్రాన్సిస్ డిసేల్ అనే సభను, అదే విధంగా FMA అనే సభను స్థాపించడం జరిగింది. ఈ యొక్క రెండు సభలో ఉన్నటువంటి ఫాదర్స్ మరియు సిస్టర్స్ ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి 134 దేశాల్లో ఎన్నో సేవలను అందిస్తూ ఆ దేవాది దేవుడి యొక్క ప్రేమను ఈ యొక్క ప్రజలందరికీ కూడా పంచడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా యువకుల కోసం ఈ యొక్క ఫాదర్ సిస్టర్స్ చేసినటువంటి కృషి ఎంతో గొప్పది. ప్రియ దైవజనులారా, మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అయితే ITI మరియు డిప్లొమా అనే కాలేజీలు అన్నీ కూడా పునీత డాన్ బాస్కో గారి యొక్క సలేషియన్స్ ఫాదర్స్ ఎంతో నైపుణ్యంతో వీటిని నడిపిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది యువకులను తీర్చిదిద్దుతూ వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడం జరుగుతుంది. ప్రియ దైవజనులారా, కాబట్టి ప్రియమైనటువంటి యువకులారా, ముఖ్యంగా మీరందరూ కూడా ఈ యొక్క పుణ్యాత్ముని యొక్క జీవిత గాథను తెలుసుకొని మీ యొక్క జీవితంలో ఈ యొక్క పుణ్యాత్ముని యొక్క ఆదర్శంగా తీసుకొని మీ యొక్క జీవితాల కోసం ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క పుణ్యాత్ముడు వలె మీరందరూ కూడా మీ యొక్క కుటుంబానికి భారం కాకుండా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి భారాన్ని తీసివేసే గొప్ప ప్రయోజకవంతులుగా అవ్వాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియ యువకులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, ఇదిగోని ప్రభా, ఈ రోజు పునీత డాన్ బాస్కో గారి యొక్క పండుగను కొనియాడుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో మా యొక్క సంఘంలో ఉన్నటువంటి యువకుల కోసం, పిల్లల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వీరందరూ కూడా పునీత డాన్ బాస్కో గారి యొక్క జీవిత గాథ నుండి ప్రేరణ పొంది వారి యొక్క జీవితంలో వారి యొక్క కుటుంబానికి భారం కాకుండా వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి భారాన్ని తీసివేసే గొప్ప ప్రయోజకవంతులుగా వీరిని తీర్చిదిద్దండి ప్రభా. ఇదిగోని ప్రభా, మరి ముఖ్యంగా యువకులు ఈ యొక్క ఆధునిక కాలంలో ఎంతో చెడు అలవాట్లకు లోను అవుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ యొక్క యువకులను మీ యొక్క మార్గంలో నడిచే భాగ్యాన్ని వారికి దయచేయండి. మరి ముఖ్యంగా వారికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని, తెలివిని, జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి ఒక యువకులను నీ అడుగుజాడలో నడిపించుకుంటూ వారికి మంచి భవిష్యత్తును దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.